Hello friends, how are you? I am fine. I hope you are also fine. I am V. Shiv Prasad from Vengadagiri. I came from Telugu medium background, but I can speak in English fluently with effective manner. Wherever I go, I can speak in English. I don't speak in Telugu. Previously, I was talking a beautiful structure about do and does. Do and does means daily happening actions or habitual actions. It comes in simple present only. Do and does in general, in routine, we should use do and does. The helping verbs here do and does. How many subjective pronouns in English? There are 7 subjective pronouns in English. What are they? I, we, you, they, he, she, it. Do family subjects for I, we, you, they. And does family subject are he, she, it. In English, the subjective pronouns are divided into 2 parts. One is the singular subjective pronouns and 2 is plural subjective pronouns. Singular subjective pronouns means ఏకవచనము. ఏకవచనము అంటే ఒకదాని గురించి చెప్పేదాన్ని ఏకవచనం అంటాం అన్నమాట. అదే బహువచనం అంటే ఏంటంటే వన్ ఆఫ్టర్ మోర్, అంటే ఒకదానికంటే ఎక్కువ ఉండే వాటిని మనం బహువచనం అని అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ singular, plural. Number 1, boy, boys. Pen, pens. Ball, బాల్స్. ఈ విధంగా సింగులర్ అంటే బాయ్, ప్లూరల్ అంటే బాయ్స్. సింగులర్ అంటే పెన్, ప్లూరల్ అంటే మామూలుగా పెన్స్ అన్నమాట. బాల్ అంటే సింగులర్, బాల్స్ అంటే ప్లూరల్ అన్నమాట. ఈ విధంగా సింగులరు ప్లూరల్ అనేటివి, ఇది సింగులర్ అంటే ఏకవచనము, ప్లూరల్ అంటే బహువచనం అన్నమాట. ఇప్పుడు ఐ అంటే నేను అని తెలుగులో అర్థం అన్నమాట. వి అంటే మేము లేదా మనము అని. యు అంటే నీవు మీరు అని అర్థం అన్నమాట. దే అంటే వారు. హీ అంటే అతడు. షీ అంటే ఆమె. ఇట్ అంటే అది లేక ఇది. ఇది అన్నమాట. ఇవేంది సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అన్నమాట. 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. వీటికి తెలుగులో అర్థాలు ఈ విధంగా వస్తాయన్నమాట. ఇప్పుడు మనకి ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. వీటిని ఏంటంటే డూ ఫ్యామిలీ సబ్జెక్టు, డస్ ఫ్యామిలీ సబ్జెక్ట్స్ అని 2 విధాలుగా చేశారన్నమాట. ఇది డూ, ఇది డస్. ఈ డూ డస్ అనేటివి
హెల్పింగ్ వెర్బ్స్. ఇవి సింపుల్ ప్రెజెంట్లో మాత్రమే వస్తాయన్నమాట. మన సింపుల్ ప్రెజెంట్స్ అంటే ఏంటంటే మనం ప్రతిరోజు చేసే పనులు, హ్యాబిచువల్ యాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ వేకప్ ఎట్ 6 o'clock ఎవ్రీ డే, ఐ టేక్ బాత్ ఫర్ ఎక్సెట్రా. అట్లా కొన్ని మామూలుగా మనం ప్రతిరోజు అలవాటుగా సాయంత్రం వరకు చేసే పనులన్నిటికీ ఈ విధంగా చెప్తామన్నమాట. ఇప్పుడు దీనికి ఐ విల్ టేక్ వన్ వెర్బ్. ఇప్పుడు ప్లే అనేది V1. ఈ డూ కానీ డస్ కానీ వచ్చిన తర్వాత మనము ఈ వెర్బ్ తీసుకునేది ఏంటంటే ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ తీసుకుంటాం అనమాట, అంటే V1. ఇప్పుడు ఏమని చేస్తా అంటే ఐ డూ ప్లే క్రికెట్, వీ డూ ప్లే క్రికెట్, యూ డూ ప్లే క్రికెట్, దే డూ ప్లే క్రికెట్ అని మనం చెప్తాం. అదేవిధంగా డస్ అయితే హీ డస్ ప్లే క్రికెట్, షీ డస్ ప్లే క్రికెట్, ఇట్ డస్ ప్లే క్రికెట్. ఈ విధంగా మనం చెప్తాం అన్నమాట. ఇప్పుడు ఎవ్రీ మెయిన్ వెర్బ్ హ్యాస్ 5 forms. ఇప్పుడు అది కూడా మీకు చెప్తానన్నమాట. 1 ప్రెజెంట్ ఫామ్, 2 పాస్ట్ ఫామ్, 3 పాస్ట్ పార్టిసిపల్ ఫామ్, 4 ING ఫామ్. దీన్నే ఏంటంటే ప్రోగ్రెసివ్ ఫామ్ అని కూడా అంటారనమాట. ప్రోగ్రెసివ్ ఫామ్. 5 ఎక్స్క్లూజివ్ వెర్బ్ ఫామ్ అని అంటాం అనమాట. ఇప్పుడు దీనికి ఏంటంటే ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ అంటే V1, సెకండ్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ అంటే V2, అండ్ థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ అంటే V3, అండ్ ఫోర్త్ ఫార్మ్ ఆఫ్ ది V4, అండ్ ఫిఫ్త్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ అంటే V5. ఇదన్నమాట. ఇప్పుడు ఒక వెర్బ్ తీసుకున్నాం. స్పీక్ అంటే మాట్లాడుట అన్నారు. అదే పాస్ట్ ఫామ్లోకి వచ్చేలకి, పాస్ట్ ఫామ్ అంటే ఏంటంటే ఇంతకుముందు జరిగిపోయినట్టు అనమాట, గతంలో జరిగిపోయిన పనుల గురించి చెప్పేటప్పుడు V2 మనం చేస్తాం అనమాట. దానికి ఏంటంటే స్పోక్ అంటే మాట్లాడును అంటే ఏంటంటే పని అయిపోయింది, ఎప్పుడు గతంలో అయిపోయింది అన్నమాట. ఇప్పుడు పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అంటే కూడా స్పోకెన్. అంటే ఈ స్పోకెన్ అనేది మామూలుగా ఏంటంటే ఇంతకు ముందు రీసెంట్ పాస్ట్ యాక్షన్స్ అన్నమాట. అంటే ఇంతకు ముందు జరిగినాయి, జస్ట్ ఇప్పుడు జరిగినాయి అని చెప్తాను. ఇప్పుడు స్పోకెన్ అని వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే స్పీకింగ్ అంటే ఏంటంటే ఇక్కడ పని జరుగుతూ ఉంది, ద యాక్షన్ విచ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ ద ప్రజెంట్, అంటే ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతూ ఉందని మనం ఇప్పుడు స్పీకింగ్ అని చెప్తాం అన్నమాట. అదేవిధంగా ఎక్స్క్లూజివ్ ఫామ్ అంటే
స్పీక్స్ అని వస్తుంది అనమాట. ఈ ఎస్ ఫామ్ అనేది వచ్చేది ఏంటంటే ఈ వెర్బ్ V5లో ఎక్స్క్లూజివ్ ఫామ్ అంటే ఈ ఫస్ట్ బేస్ ఫామ్కి ఎస్ యాడ్ అవుతుంది అనమాట. ఇది ఒకటి. రెండవది, ఇది స్పీక్ అని ఉంది, ఇక్కడ స్పోక్ ఉంది, ఇక్కడ స్పోక్ అని ఉంది, ఇక్కడ స్పీకింగ్ ఉంది, ఇక్కడ స్పీక్స్ ఉంది. అంటే ఒకదానికి ఒక సంబంధం లేకుండా ఉండి వీటిని ఏమంటారంటే ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటారు. అదే రెగ్యులర్ వెర్బ్ అయితే ఎట్టుంటుందంటే ఇప్పుడు చెప్తా. ప్లే అనేది తీసుకున్నాం. ప్లే అంటే ఆడుట. ఇక్కడ వచ్చి ప్లేడ్ అంటే ఆడెను అంటే అయిపోయింది. ఇప్పుడు ఈడి ఇక్కడ వస్తుంది అన్నమాట. మామూలుగా రెగ్యులర్ వెర్బ్కి ఏంటంటే ఈడి అనేది ఒకటి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఇది కూడా ప్లేడ్ అని వస్తుంది. ఇక్కడ వచ్చి ప్లేయింగ్ ఇక్కడ మామూలుగా ఏంటంటే ప్లేస్. ఇది ఇక్కడ ఏంటంటే ఈ ఎక్స్క్లూజివ్ ఫామ్ వెర్బ్ అంటే ఏంటంటే ఫార్, హీ, షీ, ఇట్, వీటికి మాత్రమే ఇక్కడ ఇది ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇంకొకటి తీసుకుందాం. సింగ్ అంటే పాడుట. ఇక్కడ శాంగ్ అంటే పాడెను. ఇక్కడ సంగ్ అంటే ఇది కూడా పాడెను, కానీ ఏంటంటే జస్ట్ రీసెంట్ యాక్షన్ అనమాట. ఇంతకు ముందే పాడింది, ఇప్పుడు జస్ట్ ఇంతకు ముందే పాడింది అని చెప్పేటప్పుడు సంగ్ అని వస్తుంది అన్నమాట. ఇక్కడ వచ్చి సింగింగ్ అంటే ఈ పని జరుగుతూ ఉంది, ఇప్పుడు పాడుతూ ఉంది అని చెప్పినప్పుడు ఈ సింగింగ్ అనేది మనం వాడతాం అన్నమాట. ఇప్పుడు ఈ ఎక్స్క్లూజివ్ వెర్బ్ ఫామ్లో ఏమొస్తుందంటే సింగ్స్, ఎస్ ఫామ్ యాడ్ అవుద్ది. ఈ విధంగా మనకి ఎవ్రీ మెయిన్ వెర్బ్ హ్యాస్ 5 ఫార్మ్స్. ఇప్పుడు మై క్లాస్ హ్యాస్ కంప్లీటెడ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and like and share, and also your family members and friends. Thank you for watching.